నమస్తే, వెల్కమ్ టు ఇన్ డెప్త్. నేను రహీం. డ్యాములు డ్యామ్ షూరుగా కట్టాలి. సాగరంలో వృధాగా కలిసే నీటిని సద్వినియోగం చేసుకోవాలి. సమపాళ్లలో నీటిని వినియోగించుకోవాలి. ఎప్పుడు ఎడతెగక పారేలా ఏరులను స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. ఆ నీరు సజావుగా సాగాలి. అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. అయితే డ్యామ్ నిర్మాణాన్ని షేమ్ఫుల్గా చేపట్టిన చైనా సాగించిన నిర్వాకంతో భూగమనమే ప్రభావితం అయ్యేలా మారింది. భూమిపై భారీ స్థాయిలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే దాని ప్రభావం భూగమనంపై పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎప్పటి నుంచో చెబుతుంది. 3 మహానదులు సంగమించే ప్రదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద 3 గోర్జెస్ డ్యామ్ను చైనా నిర్మించింది. వీర లెవెల్లో సాగునీరు, తాగునీరు అందించేశామని చైనా గ్యాంగ్ తెగ గొప్పలు చెప్పేసుకుంది. అయితే ఆ డ్యామ్ వల్ల మానవాళి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, ఆ నిర్మాణం ఎంతో ప్రమాదభరితమని, భూభ్రమణానికే గ్రహణం పట్టే పరిస్థితి ఏర్పడవచ్చనే విషయాలను చైనా పెద్దలు ఆలోచించలేకపోయారు. ఆనకట్ట అంటే ప్రవాహ నీటికి అడ్డుకట్ట. ఉపరితల నీటినైనా భూగర్భ ప్రవాహాన్నైనా నిలిపివేసే అవరోధం ఆనకట్ట. ప్రవాహ వేగాన్ని పరిమితం చేయడంలోనూ ఆనకట్ట పాత్ర వహిస్తుంది. దీనివల్ల జనాలకు తాగునీరు, పంటలకు సాగునీరు సమకూరుతుంది. రిజర్వాయర్లు వరద బీభత్సాలను అణిచివేసి నీటిపారుదల సాఫీగా సాగేలా చూస్తాయి. అన్ని విధాలా ప్రయోజనకారిలా ఉండేలా ప్రవర్తిస్తాయి. అయితే భారీ స్థాయిలో డ్యాములు కట్టేసి నీళ్ల పని పట్టేశామనుకుంటే అది ప్రకృతి చర్యకు వికృతిగానే పరిణమిస్తుందని చైనాలోని 3 గోర్జెస్ డ్యామ్ ద్వారా తెలుస్తోంది. మా గొప్ప ఆనకట్టలు కట్టేశాం, మహానదుల నీళ్లను నిలువరించాం, లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందజేశాం. ఇలా పొంగిపోయారు చైనీయులు. అయితే నాణ్యానికి ఒకవైపు మాదిరే ఈ ఆలోచనలు సాగించి పెద్ద డ్యాంను చూసి మురిసిపోయారు. ధరణికి పెద్ద పెద్ద గిరులు, విరులు, జరులు ఏదీ భారం కాదు. అన్నీ సహనంతో భూమాత భరిస్తుంది. అయితే ఇష్టానుసారం భారీ ఎత్తున ఎడాపెడా ఏవైనా మార్పులు చేసి పారేస్తే ఆ ప్రభావం భూగమనంపై పడుతుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పలుమార్లు గొంతెత్తి తెలియజేసింది. 2004లో హిందూ మహాసాగరంలో సునామీ వచ్చినప్పుడు భూగమనంలో మార్పు స్పష్టంగా కనిపించినట్టు, ఆ ప్రభావంతో రోజు నిడివి 2.68 మైక్రోసెకన్లు తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకన్లు తగ్గిందని నాటి శాస్త్రవేత్తలు లెక్కలుగట్టారు. సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని చెప్పారు. చైనాలోని శాండోపింగ్ పట్టణానికి సమీపంలో యాంగ్జీ నదిపై ఇది విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ స్టేషన్ 3 గోర్జెస్ డ్యాంను అద్భుత విజయంగా చైనా అభివర్ణించుకుంటోంది. 3 గోర్జెస్ ఆనకట్ట పొడవు 7,661 అడుగులు, అంటే దాదాపు 2,335 మైళ్లు. సముద్ర మట్టానికి 607 అడుగుల ఎత్తులో కాంక్రీట్ నిర్మాణంలో ఇది తయారు చేయబడింది. తమ సాంకేతిక నిపుణులకు మరెవరూ సాటి రారని, తమ అత్యాధునిక సాంకేతికత మరెక్కడా లేదని డ్యాంను పూర్తి చేశాక చైనా పెద్దలు తెగ లెక్చర్లిచ్చారు. అయితే ఈ నిర్వాకం వల్ల మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని తాజాగా తెలుస్తోంది. విశ్వంలోనే అతిపెద్ద డ్యామ్ 3 గోర్జెస్ డ్యాంకు 3 నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది.
సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీటిని ఇది నిల్వ చేస్తుంది. అంత భారీ మొత్తంలో నీరు ఒకే చోట చేరడం భూమిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రపంచ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇది శ్రేయస్కరం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలోమీటర్ల పొడవు 181 మీటర్ల ఎత్తులో 3 గోర్జెస్ డ్యాంను నిర్మించారు. 22,500 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ డ్యాం యునైటెడ్ స్టేట్స్లోనే అతిపెద్ద ఆనకట్ట కంటే 3 రెట్లు ఎక్కువ అని వెల్లడైంది. ప్రపంచంలోని అతి పెద్దవైన 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి ఈ డ్యాంలో ఉత్పత్తయ్యే జల విద్యుత్ సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షం నుంచి సామాన్య నేత్రంతో చూస్తే ఏవైనా ఎలా కనిపిస్తాయంటే నల్లపూసల్లా అని సమాధానమిస్తాం. అయితే ఆ స్పేస్ నుంచి సాధారణ కంటితో వీక్షిస్తే కనిపించే అతి తక్కువ కట్టడాల్లో ఇది సైతం ఒకటని అంటున్నారు. ఈ మాటలు వింటుంటే ఇదేం రాక్షసి డ్యాం బాబోయ్ అని ఎవరికైనా అనిపిస్తుంది. అతిపెద్ద గోర్జెస్ డ్యాం ప్రభావం భూగమనంపై పడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. గోర్జెస్ డ్యాం గ్రేటెస్ట్ నిర్మాణం కోసం 100కు పైగా పట్టణాలను 2000 లోపు గ్రామాలను చైనా నేలమట్టం చేసింది. లక్షలాది మందిని పునరావాస కేంద్రాల్లో పడేసింది. యాంగ్జీ నదికి వరదలొచ్చినప్పుడల్లా దిగువ ప్రాంతాల వారికి యాంగ్జైటీయే. వరద బీభత్సకాండకు నిరాశ్రయులు కావడం తరచూ జరుగుతోంది. డ్యాంకు కాని ప్రమాదం వాటిల్లిందా దిగువ ప్రాంతాల వారి పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంటుంది.